హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇదేమంటే మేథీ పౌడర్. నార్మల్గా మెంతులు ఉంటాయి కదా, అది పౌడర్ చేసుకొని ఇలా బాక్స్లో వేసుకుంటుంది మమ్మీ. అదేమంటే డాడీ లేచిన వెంటనే మమ్మీ డాడీ ఇద్దరు ఏమంటే హాఫ్ స్పూన్ అట్లా గ్లాస్లో వేసేసుకొని ఇంకా వాటర్ మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes అలా పెట్టేసి దాని తర్వాత తాగేస్తారు. సో ఇది మెయిన్లీ షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది. సో డాడీకి షుగర్ ఉంది, అందుకని తాగుతూ ఉంటారు. ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే సో ఎవరైనా తాగొచ్చు. మెయిన్గా షుగర్ పేషెంట్స్కి మంచిది అనమాట. నేను లేదు, ఇంకా డాడీ వాళ్ళు వచ్చినప్పటి నుండి ఇంకా డాడీకి ఇస్తున్నాను, మమ్మీకి ఇస్తున్నాను, ఇంకా అలాగే మా సుదర్శన్ కూడా ఇస్తూ ఉన్నాను. ఇంకా నేను తాగాలనిపిస్తూ ఉంది, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు, తాగుతాను. ఇంకా ఇక్కడేమంటే మేము ఇంటికి వచ్చేసిన తర్వాత లాస్ట్ వ్లాగ్ చూసారంటే మీకు అర్థమవుతుంది. సో మేము రోబోటిక్ సర్జరీ చేసుకుందాలి అనుకుంటున్నామా, లేదా ట్రెడిషనల్ సర్జరీ చేసుకోవాలి అనుకుంటున్నామా అనేది ఇంకా డిసైడ్ చేసుకోవాలి. డాక్టర్ చెప్పారు, సో అవంతా వినేసి వచ్చాము. ఇంటికి వెళ్ళినాక డిసైడ్ చేసుకుందామని. సో అదే ఇక్కడ చూస్తూ ఉన్నాము. హ్యాపీ అయితే ఎవ్రీడే వెళ్తూ ఉంది. జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేసామని చెప్పాను కదా, తన స్కూల్లోనే జాయిన్ చేశాము. సో 9:50 to 10:15 వరకు 1 hour వెళ్ళేసి వస్తుంది. చాలా ఇష్టమైన క్లాసెస్కి వెళ్తూ ఉంది. అంటే కరాటేలో చాలా బలవంతంగా జాయిన్ చేశాము. ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకుంది, ఇష్టం లేకుండా అయినా కొంచెం ఇష్టం వచ్చింది. ఇష్టంగా ఏదంటే జిమ్నాస్టిక్స్ జాయిన్ అయింది. చాలా హ్యాపీగా వెళ్తుంది. ఈరోజు వద్దులేరా అంటే కూడా వినదనమాట, వెళ్ళాల్సిందే అనేసి వెళ్ళేసి వస్తూ ఉంది. సో హ్యాపీగా ఉంది, అమ్మాయి పోనీలే నేర్చుకుంటా ఉంది, ఇష్టమైంది అని. ఇంకా ఆ రోజు లంచ్ ఏమంటే ఎగ్స్ బాయిల్ చేశాను, మేథీ పప్పు చేశాను. దాని తర్వాత వచ్చేసి డాడీకి జోవర్ రోటీ వేస్తూ ఉంటాను. ఇంకా మా బెండకాయ ఫ్రై కూడా చేశాను, మళ్ళీ ఆకుకూర ఫ్రై కూడా చేశాను. ఇంకా సలాడ్ అనమాట. ఇంకా డాడీకి రోటీస్ తింటారు, 2 రోటీస్. ఇంకా కర్డ్ ఏమంటే కప్లో వేసేసి చేస్తే తినేస్తారు. ఇంకా మేమందరం ఏమంటే నార్మల్గా వైట్ రైస్ చేసుకొని ఇంకా అన్నం తింటున్నాము. ఇంకా మా మమ్మీ అయితే భలే వెరైటీగా తింటుంది, చిన్నప్పుడు నుండి తింటుంది. నాకు ఇష్టము. అంటే ఇప్పుడు అన్నం పెరుగన్నంలో బనానా తినాలంటే, ఇంకా మ్యాంగో సీజన్ అనుకోండి, మ్యాంగోస్ కట్ చేసి మ్యాంగోస్ నంచుకొని తినాలంటే భలే ఇష్టం. నేను తినేదాన్ని మ్యారేజ్కి ముందు వరకు, దాని తర్వాత అలవాటు తగ్గిపోయింది, మళ్ళీ మానేసాను అనమాట తినడము. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే హ్యాపీ స్కూల్కి వెళ్తున్నాము. నువ్వు లేకపోతే బాగా చేస్తుంది. ఏది హ్యాపీ కనిపించట్లే, నువ్వు వెనక్కి వెళ్ళు బాబా. ఆలుకట్టి నువ్వు సిగ్గుపడతావు. సో హ్యాపీకి ఏమంటే ఈరోజు రిజల్ట్ డే అనమాట, అందుకనేసి ఇంకా వెళ్తున్నాము. ఎలా వాళ్ళ మ్యామ్ ఎలా చెప్తుంది ఏంటి అని కొంచెం టెన్స్డ్గా ఉండింది. ఎగ్జామ్స్ మొత్తం చాలా బాగా రాసింది, ఈసారి చాలా ఇంప్రూవ్ అయింది అనేసి మాకు పర్సనల్గా తెలుసు. కానీ వాళ్ళ మ్యామ్ ఎలా చెప్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. యాపు ఏం చెప్పింది యాపు మ్యామ్? యాపు నీ గ్రేట్ అనిందా? హ్యాపీ 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 హ్యాపీ. అబ్బా నిజంగా ఎంత హ్యాపీ అంటే హ్యాపీ చాలా ఇంప్రూవ్ అయింది. అంటే మాకు కొంచెం దిగులుగా ఉండింది, అరే హ్యాపీ స్టడీస్లో కూడా మంచిగా ఉంటే బాగుండే, వాడికి బేసిక్స్ రాకుండా అయిపోయింది ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల, కోవిడ్ డేస్లో అంతా ఇట్లా అయిపోయింది అని కొంచెం ఎక్కడో ఆలోచించుకుంటూ ఉంటాను. కానీ ఫైనల్లీ హ్యాపీ చాలా ఇంప్రూవ్ అయింది, టెడ్డీ కంటే బాగా చదువుతూ ఉంది అనే ఎక్కడో కొద్దిగా హోప్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఏమంటే నేను కొత్త సన్ స్క్రీన్ ఒకటి యూజ్ చేస్తున్నాను, అది మీతో తొందరగా షేర్ చేస్తాను. భలే ఉంది, అది చాలా గ్లోయిగా ఉంది, స్కిన్ చాలా నచ్చింది అనమాట, అందుకనేసి చూపిద్దాము అనుకుంటా ఉన్నాను. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. మమ్మీ డాడీ ఫ్రెష్ అవుతుంది, మంచిగా రెడీ అవుతున్నారు. ఏమంటే వాకింగ్కి వెళ్తారు, రోజు ఈవినింగ్స్ వాకింగ్కి వెళ్తారు. సో మమ్మీ డాడీ వాళ్ళు వాకింగ్కి వెళ్ళారు, టెడ్డీ కూడా మమ్మీ డాడీ వాళ్ళతో వాకింగ్కి వెళ్ళింది. అందుకని ఇంకా మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నాము అంటే, అప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాము యాపు? చెప్పు. మా హ్యాపీ తిని 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 మా హ్యాపీ తిని 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 చాక్లెట్లు, స్వీట్లు, పుచ్చి పండ్లు వచ్చేసాయండి. ఆల్రెడీ ఒకసారి సిమెంట్ అది కూడా వచ్చేసింది. మళ్ళీ అప్పుడే చూడు ఇక్కడ రోడ్ వేసాను మంచిగా.
ఒక 6 months ముందు ఫిల్లింగ్ చేయించాము. అది కూడా షేర్ చేస్తున్నాం మీకు బ్లాగ్స్లో. అది కూడా వచ్చేసింది అనమాట. అది కూడా వస్తే చాలా సఫర్ అవుతుంది పాపం. వాటర్ తాగుతుంటే కూడా చాలా ప్రాబ్లంగా పెయిన్ వస్తుందమ్మా అనేసి ఏడుస్తుంది. భలే బాధ వేస్తుంది. అది చూడలేకుండా ఉంటాము. నేను చెప్తూనే ఉంటాను సుదర్శన్కి, ఐస్ క్రీమ్స్ కొనియద్దు బాబ్బా, చాక్లెట్స్ తినియనివ్వద్దు బాబ్బా అంటే ముద్దుగారం చేసి పెడతా ఉంటాడు. నాకు తెలియకుండా కూడా ఈ మధ్య వాళ్ళకి సీక్రెట్గా కొనియడము ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. భలే బాధ వేసేస్తుంది ఒక్కొక్కసారి నాకు. అయ్యో వీడు సఫర్ అవుతాడే అనేసి. సో అందుకనేసి ఇంకా ఫీల్డింగ్ చేయించాలి అనేసి ఇక్కడ డెంటల్ హాస్పిటల్కి వచ్చాం. ఎప్పుడు వెళ్ళేదే ఇక్కడ వైట్ ఫీల్డ్ డెంటల్ క్లినిక్ అని ఉంటుంది. సో అక్కడికి వచ్చేసాము. నేను టెడ్డీ పుట్టినప్పటి నుండి టెడ్డీ ఇప్పుడు హ్యాపీ అంత వచ్చేంత వరకు అసలు ఒక్క చాక్లెట్ ఇచ్చేదాన్ని కాదు. ఎవరైనా వచ్చి చాక్లెట్స్ ఇస్తుంటే కూడా నేను సీరియస్గా చెప్పేదాన్ని. ఎవరికైనా భయంగా ఉండేది టెడ్డీకి ఎవరైనా వచ్చి చాక్లెట్ ఇవ్వాలి అంటే. సో అంత కేరింగ్గా చూసుకున్నాను. కానీ హ్యాపీ విషయానికి వచ్చేసరికి చాలా ముద్దుగారం అయిపోయింది. ముద్దుగారం కాదు, నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో హ్యాపీ మీద అంతా కేర్ తీసుకోవడం కొంచెం తగ్గింది. ఇంకా సుదర్శన్ ఎక్కువ కేర్ తీసుకుంటా స్టార్ట్ చేశాను. సుదర్శన్ కేరింగ్ డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇక్కడ ఎందుకు ఏడుస్తూ ఉందంటే నార్మల్గా ఏడవద్దు, ఒక్క తీతే కాబట్టి ఏడవద్దు. ఇప్పుడు ఆ డాక్టర్ చూసి 2 sides ఫిల్ చేయాలి అనేసి అన్నారు. సో దానికి పాపం సెకండ్ దానికి చేసేసరికి అది కొంచెం మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలి కదా దానికి ట్రీట్మెంట్. సో అది కొంచెం పెయిన్ ఉంది. మనకు డాక్టర్ ఫోన్ చేశారు, సండే ఫిక్స్ చేశారంట సర్జరీ. సాటర్డే నైట్ మా వెళ్ళి అడ్మిట్ అవ్వాలంట 8 o'clockకి అట్లా. సాటర్డే ఈవినింగ్ 8కి అంతా అడ్మిట్ అయితే 11 నుంచి 8 తినకూడదంట. సండే మార్నింగ్ ఉంటుందంట. దీనికన్నా ముందు ఈ శ్రీనివాస్ ఇన్సూరెన్స్ అతనితో ఫాలో అప్ అవ్వమన్నాడు. అతనే మనం గైడ్ చేశాడంట. అప్పుడు ఉంటాము. లేదు, నేను ఒకదాన్నే నాన్న మమ్మీని చూసుకుంటాను. అట్లంతా ఉండదు. వాళ్ళ మొత్తం ఆ విషయం మనం చెప్పాను కదా, అది కూడా అడిగాను అంకుల్. గోల్డ్ ప్లాటినమ్ ఇంకోటి ఎపిజిఎం ఏదో చెప్పారు, నోట్ చేసుకో. ఏమంట బాబా, ఏదంటది చెప్తాను. కాల్తీ మట్టంతో అవుతుందా? ఆక్సినియం అంటారు. ఆక్సినియం అనేది బెటర్ అంట. గోల్డ్ వచ్చి ఒక 2 years బ్యాకే స్టార్ట్ చేశారంట. అది ప్రూవన్ కాదు, ఎందుకు వెళ్ళేది దానికి 10,000 డిఫరెన్స్. మీరు గోల్డ్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఐ వుడ్ రికమెండ్ ఆక్సినియం అని చెప్పాడు. ఎందుకంటే డాక్టర్ చెప్పాడు 15 years నుంచి అది ప్రూవన్, అదే యూజ్ చేస్తారు మంచిగా, అదే పెట్టుకుందాం అని చెప్పారు. సరే అదే సార్ అని చెప్పారు. 1,30,000 ఎంతో చెప్పారు. అవంతా మొత్తం కలిపి అంతా చూసాము, అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. లాస్ట్కి డాడీ వాళ్ళు అయితే మాత్రం రోబోటిక్స్కే ఫిక్స్ అయి ఉన్నారు. సో డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు అనేసి అంటూనే ఉన్నారు వచ్చినప్పటి నుండి. సో ఇంకా సుదర్శన్ కూడా ఏమంటే డాడీ వాళ్ళు రోబోటిక్స్ అనేసి ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి చేపిద్దాము, లేదంటే ట్రెడిషనల్కి వెళ్ళామంటే ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగిందంటే అరే రోబోటిక్స్కి వెళ్ళుంటే బాగుండేది అని ఫీల్ అవ్వకుండా ఉంటారు అనేసి నేను సుదర్శన్ మాట్లాడుకున్నాము. సో రోబోటిక్స్కి వెళ్తున్నాము, రోబోటిక్స్ చేయించుకుందాం అనేసి. ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే మమ్మీ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక ముందు రోజు. సో ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. ఇంకా సాటర్డే నైట్ వచ్చి 8 o'clockకి అట్లా అడ్మిట్ అయిపోమన్నారు హాస్పిటల్లో. సో సండే మార్నింగ్, మోస్ట్లీ సండే మార్నింగ్ మనకి సర్జరీ ఉంటుంది అన్నారు. రోబోటిక్స్ కాబట్టి సండేకి వాళ్ళు ఫిక్స్ చేశారు. ఇంకా నార్మల్ సర్జరీ అయితే ముందు రోజే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిక్స్ చేసేసుకోవచ్చు అనుకుంటాను, బట్ నాకు కరెక్ట్గా తెలియదు. రోబోటిక్స్ కాబట్టి సండేకి మాత్రం వాళ్ళు చెప్పారు సండే చేసుకుందాము అనేసి. సో వాళ్ళంతా థియేటర్ అంతా రెడీ చేసుకోవాలి రోబోటిక్ కాబట్టి అట్లా అనేసి అన్నారు. సో ఇంకా ఫ్రైడే రోజు ఏమనుకున్నామంటే మమ్మీ నేను ఇద్దరం కలిసి సో అన్ని రీళ్ళకి ఇంకా నేను మమ్మీతో ఉండిపోతాను, మమ్మీ ఉండదు నేను ఉండదు ఇంట్లో. ఇంకా టెడీ హ్యాపీకి, సుదర్శన్కి, మా డాడీకి మెయిన్గా. సో వీరు 4 మెంబర్స్కి అన్ని ఫుడ్ రెడీగా పెట్టేసి వెళ్దాము ఏమేమి కావాలో అనేసి అనుకున్నాం. ఇంకా ఆ రోజు ఏమంటే నేను మమ్మీ పొద్దున్నే టీ తాగేసాము. సుదర్శన్ ఇంకా పిల్లలు లేలేదు. డాడీ వచ్చేసి వెళ్ళున్నారు వాకింగ్కి. ఈ లోపల ఏమంటే ఆ రోజు ఉప్మా చేసేద్దాము అనుకున్నాము. సో
బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఇంకా నాకేమంటే సేమియా ఉప్మా తినాలి అనిపించింది. ఇంకా మా మమ్మీ చేసే సేమియా ఉప్మా నాకు భలే ఇష్టము. సో ఆ రోజు చేయించుకుందాం మమ్మీ దగ్గర అనిపించింది. అందుకే మమ్మీ సేమియా ఉప్మా చేయడానికి అది రెడీ చేస్తూ ఉంది. ఇంకా హ్యాపీకి ఏమంటే పాలు ఇచ్చేస్తాను. ఆ జిమ్నాస్టిక్ క్లాస్కి వెళ్ళక ముందు పాలు తాగేసి వెళ్తుంది. ఇంకా వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అత్తి పనులు చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి దీంట్లో వాటర్, అది వాటర్ బాటిల్, దాంట్లో వాటర్ వేసి ఏదో సోప్ వాటర్ వేసి గందరగోళం చేసి పెట్టింది. బాయ్ నాన్న. నాన్న మమ్మీ వాళ్ళకి చెప్పేసి వెళ్ళు, నాన్నకి నన్ను మమ్మీకి అక్కడ. ఓకే నాన్న. బాయ్ అప్పు. బాగా నడు. వాకింగ్ స్టైలే మారిపోతాను బాబా. Good. Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. One after the other. Okay. హ్యాపీ క్లాస్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళ సార్ ఇట్లా వాట్సాప్లో వీడియో షేర్ చేస్తారు పిల్లలవి. సో అలా షేర్ చేసిన వీడియో మీతో నేను షేర్ చేసుకున్నాను అంతే. ఇంకా సేమియా ఉప్మా అయితే ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఇంకా మమ్మీ ఎగ్ కూడా వేస్ట్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా డాడీకి వీళ్ళందరికీ ఉప్మా అనమాట ఆ రోజు. ఇంకా డాడీ వాకింగ్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు టెడ్డీ క్యాపీకి బన్స్ తెస్తుంటారు, నాకు ఈ రోస్టెడ్ ఆల్మండ్స్ అని, క్యాష్యూ నట్స్ అని ఏదో ఒకటి తెస్తూ ఉంటారు. ఇంకా డాడీకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాఫీ ఇచ్చేసాను. ఇంక తర్వాత మేమందరం కలిసి తిందామనేసి ఆ రోజు ఏమంటే నాకు చపాతీ పిండి ఉండింది, ఉప్మా అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ సేల్ చేసేసి వెళ్ళాలి, నెక్స్ట్ డే నేను ఇక్కడ ఇంట్లో ఉండను అన్నట్టుగా సుదర్శన్కి చపాతీ ఆమ్లెట్ వేశాను. ఇంకా మమ్మీకి కూడా చపాతీ ఆమ్లెట్ వేద్దాము, కొద్దిగా ఉప్మా, కొద్దిగా సేమియా ఉప్మా పెడదామనేసి మమ్మీ ప్లేట్లో అట్లా పెట్టించాను. ఇంకా సేమియా ఉప్మాకి ఆవకాయతో తింటే భలే ఉంటుంది. సో అట్లా కొంచెం ఆవకాయ వేసుకొని వచ్చాను. ఇంకా నాకు సేమియా ఉప్మా నేను ఒక్కదానికోసమైనా ఎప్పుడైనా చేసుకుందాము అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఒక్కదానికోసం ఏం చేసుకున్నాంలే అనిపిస్తుంది. యాపిక్ భలే ఇష్టం సేమియా ఉప్మా తింటుంది, కాకపోతే ఇలా తినదు, జస్ట్ నార్మల్గా ఉప్మా చేసినట్టు ఇచ్చేసాలి, వైట్గా కనిపించాలి, అలా అయితే తినేస్తుంది అనమాట. సో హ్యాపీ కూడా వచ్చేసింది. ఇంకా సేమియా ఉప్మా అందరం తినేసాం, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత గ్రీన్ టీ తాగి చాలా రోజులు అయిపోయింది అనిపించింది. ఇంకా నాకు సుదర్శన్ కోసం గ్రీన్ టీ పెట్టుకుని వచ్చాను. ఇంకా నాకు ఎందుకో ఫేస్ ప్యాక్ పెట్టుకుందాము అనిపించింది, నాకెందుకు నా ఫేస్ ఏదేదోగా అనిపించింది నాకు. సో ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను, నార్మల్ శనగపిండి పసుపు వేసుకుంటాం కదా, కర్డ్ వేసుకొని, సో ఆ ఫేస్ ప్యాక్. ఇంకా ఇదేమంటే దాల్చిన చెక్క, జీలకర్ర పౌడర్ అనమాట. సో కషాయం 11 o'clockకి అట్లా డాడీకి కషాయం ఇస్తూ ఉంటుంది మమ్మీ. సో ఆ కషాయం పెట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే డాడీకి ఒక్కరికే చేసి ఇస్తున్నాను, ఏమంటే దానికంటే ముందే మేము గ్రీన్ టీ తాగాము. డాడీ ఏమంటే నాకు ఒక్కదానికి చేయకండి అమ్మా, మీరు తాగండి చాలా మంచిది అనేసి అన్నా. నెక్స్ట్ డే నుంచి తాగుతాంలే డాడీ అనేసి అన్నాను. సో ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే నేను ఆకుకూర తెప్పించాను. ఇంకా మమ్మీ ఏమంటే 2 మామిడికాయలు తెప్పించు, ఎలాగైనా నేను కొద్దిగైనా ఊరగాయ వేసేసి వెళ్తాను, అంటే సర్జరీ చేసుకోవడానికి వెళ్తాను, దానికంటే ముందు ఊరగాయ వేస్తాను, అలాగే అల్లం తెల్లగడ్డ మసాలా కూడా రుబ్బి పట్టేసి వెళ్తాను, నువ్వు చేసుకుంటా ఉండొచ్చు అనేసి అనింది. ఇంకా నేనేమంటే ఓట్స్ది దోశ వేద్దాము, అది పిండి ఉంటే డాడీకి ఓట్స్ దోశ భలే నచ్చేసింది, అది ఓట్స్ దోశ పిండి పెట్టేద్దాము, అలాగే ఉద్దిపప్పు కూడా నానబెట్టాను ఇడ్లీ కోసం అనేసి. అవి ఉంటే చాలన్నమాట, రెడీమేడ్గా వేసేసుకొని తినేస్తూ ఉండొచ్చు, ఈజీగా అయిపోతుంది. సుదర్శన్ అయినా కూడా వేసి ఇచ్చేస్తూ ఉంటాడు. సో అలా ఇంకా లంచ్ ఆకుకూర పప్పు చేసేసాను. అదేమంటే చింతపండు వేయకపోతే డాడీ పప్పు తింటారు, ఆకుకూర పప్పు. సో అందుకని అందరికి కలిపి చింతపండు వేయకుండా ఆమ్చూర్ పౌడర్ వేసేసి చేసేసాను. ఇంకా మమ్మీ కోసం ఏమంటే నేను అది గుత్తి వంకాయ ఉల్లికారం మీకు చూపించున్నాను కదా వ్లాగ్లో. సో అప్పుడు మా మమ్మీ కూడా వ్లాగ్ చూసింది, భలే చేసుకున్నావే, అది చూడాలంటే తినాలి అనిపిస్తూ ఉండింది అది చూస్తుంటే అనేసి అనుండింది నాతో. సో మమ్మీ మళ్ళీ సర్జరీ చేసుకున్నాక వంకాయ తినకూడదు, మసాలాలు తినకూడదు అని ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, అందుకనేసి మమ్మీకి ముందే ఆ వంకాయ కూర చేసి పెడదాము అని నేను ఇంకా వంకాయలు బయట పెట్టాను, అది కూడా కర్రీ చేసి పెడతాము అనేసి. సో ఇంకా ఇక్కడ టాయ్స్ అన్నీ తీసి బాగా వాష్ చేసేసి కొన్ని అన్నీ సర్దుకోమని చెప్పాను, ఏది వాష్ చేయాలో అవన్నీ బయట వేసేసానరా, డస్ట్ అంతా దులిపేసి నీట్గా మంచివి అయితే తెచ్చి అంటే మనం దీన్ని ఉతుకని ఉంటాయి కదా, సో అవి మాత్రం తెచ్చి పెట్టుకోండి అని చెప్పాను. సో లంచ్ రెడీ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి వాటర్ మిలన్ జ్యూస్ ఇద్దామనేసి చేశాను. ఇంకా అలాగే మమ్మీ కూడా తాగమని చెప్పాను, డాడీ తాగరు. సో మమ్మీ ఇంకా నేను రెడ్డి హ్యాపీ సుదర్శన్ అందరం తాగాము వాటర్ మిలన్ జ్యూస్, అంటే కొంచెం వేడి కాకుండా మంచిగా ఉంటుంది చల్లగా అనేసి.
అనేసి. సో ఈ టాయ్స్ అన్నీ కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంది, మంచిగా సర్దేసుకుంది. ఇంకా రోజు ఆయనే పడుకుంటుందంట టెడ్డీ. సో ఫస్ట్లో అంతా పడుకునేది, తర్వాత కిందే పడుకుంటా ఉండేది, మళ్ళీ ఇప్పుడు పైన పడుకోవాలంటే. ఇంకా ఇప్పుడు బయట వేసింది చూసారా, ఆ టాయ్స్ అన్నీ ఏమంటే వాషింగ్ మిషన్లో వేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం వాషింగ్ మిషన్లో సాఫ్ట్ టాయ్స్ అన్నీ వేయడము, ఇప్పటికి వేయలేదు. జస్ట్ డస్ట్ అంతా చేసేసి పెట్టేస్తూ ఉండేదాన్ని. ఇంకా మమ్మీ వాళ్ళు మురుకులు స్వీట్స్ తెచ్చారు కదా, ఇంకా నేను మురుకులు ఒక్కటైనా స్వీట్ ఒక్కటైనా తినలేను. సో 2 కలిపి తింటూ ఉంటాను. సో అలా పెట్టుకొని కొంతసేపు తిన్నాను. ఇంకా చెప్పాను కదా, వాషింగ్ మిషన్లో వేసేసాను. చాలా ఈజీగా మంచిగా అయిపోయాయి. నేను అనుకున్నాను కొన్ని కుట్లు ఊడిపోతాయి, అది దాంట్లో ఉన్న కాటన్ బయటికి వచ్చేస్తాయి, అట్లాంటివన్నీ జరుగుతాయేమో అనుకున్నాను. సో అలా అంతా ఏం లేకుండా నేను నార్మల్లో పెట్టుకొని వాష్ చేయించాను వీటికి అన్నిటికీ. సో నీట్గా కంప్లీట్గా ఎంత వైట్గా ఉండే టాయ్స్ అని కూడా నీట్గా వచ్చేసాయి. సో ఇంకా ఎలాగో సర్దేసుకుంది పైన బెడ్ అంతా కదా అని నేను కూడా ఇంకా బెడ్ కవర్ మార్చేద్దాము, మళ్ళీ ఇంకా నేను హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కదా మళ్ళీ ఇవన్నీ వర్క్ చేసుకోవాలి అన్నట్టుగా ముందు రోజే అన్నీ ఇంకా బెడ్షీట్స్ అన్ని కవర్స్ అన్నీ మార్చి అన్నీ క్లీన్గా పెట్టుకుంటా ఉన్నాను. ఇంట్లో ఎంత హెల్ప్ చేస్తున్నా సుదర్శన్, కానీ కొన్ని పనులు ఉంటాయి పాపం వాళ్ళు చేసుకోలేరు. వంట అంటే చేసి పెడతారు పిల్లలకి అట్లా, కానీ చాలా వరకు మనం లేకపోతే పాపం చాలా కష్టం అవుతుంది ఇంట్లో అందరికీ. సో నాకు అనిపించింది అనమాట, ఎలా ఉంటారా ఏంటి అట్లా అనేసి. సో కొన్ని వాళ్ళు చేయలేని పనులన్నీ కొన్ని ముందే చేసి పెట్టేసి ఉంటే టెన్షన్ ఉండదు, నీట్గా ఉంటారు అట్లా అనేసి అనుకున్నాను. సో ఈ బంకర్ బెడ్ డీటెయిల్స్ ఇవ్వండి అని ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు చాలామంది. నేను ఒక 3 years నుండి చూపిస్తూ ఉన్నాను దీన్ని. ఇది పెప్పర్ఫ్రైలో తీసుకున్నాం, pepperfry.com అంటే సైట్లో కాదు, ఇక్కడే వైట్ఫీల్డ్లోనే ఒక షోరూమ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో అలా ఇంకా నేను ఆన్లైన్లో ఎప్పుడు అంటే సైట్ మీకు షేర్ చేస్తున్నాను, కానీ ఆన్లైన్లో ఉందో లేదో నాకు తెలియదు. చాలా మంది ఏమంటే ఆన్లైన్లో లేదు ఆశా అనేసి అంటుంటారు. సో నేనేమంటే ఆ షోరూమ్కి వెళ్ళి తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మమ్మీ చెప్పాను కదా ఊరగా వేసేసి వెళ్తాను అనేసి. సో దానికి ఏమంటే ఒక పండిపోయిన మ్యాంగో లాగా ఒకటి వచ్చింది, ఒకటే మంచి గట్టిగా రా మ్యాంగో మంచిగా ఉంది. కానీ పండిపోయిన మ్యాంగో కూడా టేస్ట్ ఏమంటే పుల్లగానే ఉంది. నోట్లో ఇట్లా కొరికితే పుల్లగా, తీత్ ఎంత పుల్లగా అయిపోయిందో అంత పుల్లగా ఉంది. సో నేను చెప్పా కొద్దిగా కదా మమ్మీ వేసుకుంటున్నాం, ఏం కాదులే 2 కలిపేసి చేసేసుకుందాము అనేసి అని చెప్పాను. అలా కలిపి పెట్టేసింది అక్కడ, జస్ట్ అట్లా. మళ్ళీ చూపిస్తాను మీకు ఊరగాయ. ఇంకా ఇక్కడ ఏమంటే నేను ఈ సమ్మర్కి మంచి డ్రెస్సెస్ ఉంటే బాగుంటుంది, కాటన్ డ్రెస్సెస్ అనేసి అనుకొని ఇంతకుముందు షాప్ చేస్తూ ఉన్నాను ఆన్లైన్లో. అప్పుడు స్వాతి అనేసి నా ఫ్రెండ్, తన దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇంకా నేను మా ఫిజ్ గారి గుండు ఫంక్షన్కి శారీ తీసుకున్నాను, టెడ్డీకి హాఫ్ శారీ అక్కడే తీసుకున్నాను. సో తన దగ్గర నేను తన పేజ్ ఫాలో అవుతూ ఉంటాను. సో నాకు చాలా నచ్చేస్తుంది తెలుసా, అనవసరంగా తన పేజ్ని ఫాలో అవుతున్నానే అనేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నాకు అన్నీ నచ్చేస్తే అన్నీ తీసేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఎంతో బాగుంటాయో తన దగ్గర కలెక్షన్, అసలు చాలా యూనిక్గా ఉంటాయి, ట్రెండింగ్ మోడల్స్ ఉంటాయి. ఇంకా ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నేను జస్ట్ ఫస్ట్ 2 డ్రెస్సెస్ తీసుకుందాం ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను. చికాంకారీ వర్క్ ఉంటుంది కదా, అది ఇప్పుడు చాలా ట్రెండింగ్, ఎప్పటినుండో ట్రెండింగ్, ఇంకా ఈ సమ్మర్కి ఇంకా ఎక్కువ ట్రెండింగ్. కాటన్ అనమాట, ఇవి ఎంత మంచిగా ఉన్నాయో క్లాత్. అసలు ఈ మెరూన్ కలర్ ఉంది కదా, ఆ క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా కాటనే, ఇది ఒక టైప్ ఆఫ్ కాటన్. ఇంకోటి చూపిస్తున్నాను టర్క్వైజ్ కలర్, అది కూడా కాటనే, కాకపోతే అది కొంచెం స్టిఫ్గా ఉంది ఆ కాటన్. సో వాష్ చేసిన తర్వాత దీనిలాగా అవుతుందో నాకు తెలియలేదు, కానీ రెండుట్లో నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది. కానీ చాలా బాగున్నాయి. ఈ సమ్మర్కి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అనిపించింది నాకు. అండ్ నా దగ్గర ముందు లేవు, ఇంతకుముందు ఉండేటివి అది సిల్క్లో ఉన్నాయన్నమాట, నేను మీషోలో తీసుకోమన్నాను. సో అవి సిల్క్ అంటే ఇప్పుడు అవి వేసుకుంటే చచ్చిపోతాం మనము ఈ సమ్మర్లో, అందుకని మంచి కాటన్లో ఉండాలి అనుకున్నాను. సో ఇంకా ఇవి తీసుకున్నాను, చాలా బాగుంది. ఆ మెరూన్ కలర్ దానికి వచ్చేసి వైట్ ప్యాంట్ ఇచ్చారు, ఇంకా టర్క్వైజ్కి ఇలా టర్క్వైజ్ ప్యాంటే, ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఎంత బాగుంటుందో, చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి. అఫోర్డబుల్ ప్రైస్లో మీకు లింక్ పెడతాను, చెక్ చేయండి తన పేజ్. ఇంకా మమ్మీ అయితే అల్లం తెల్లగడ్డలు కట్ చేసి ఇచ్చేసింది, ఇంకా నేను మిక్సీకి వేసేసి పెట్టేశాను. ఇంకా ఓట్స్ దోశ పిండి కూడా రెడీ చేసేసాను. ఇంకా ఉద్దిపప్పు 1 గ్లాస్ నానబెట్టుంటే అది కూడా రుబ్బి పెట్టేశాను. సో మమ్మీ అది ఏమంటారు దాంట్లో రాగి పిండి సపరేట్గా, జవర్ పిండి సపరేట్గా పెట్టుకొని కలుపుకుంటుంది కదా, అది కూడా నేనే కలిపి పెట్టేసుకుందాము అనేసి జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అంటే మమ్మీ ఊరగాయ చేస్తూ ఉంది, అది అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండి కలిపేసుకుందాం అనుకున్నాను. సో దీనికి వచ్చేసి ఒక కడాయి తీసుకునేసి 1 స్మాల్ స్పూన్ వచ్చేసి మెంతులు, దానికంటే పెద్ద స్పూన్తో వచ్చేసి ఆవాలు వేసేసుకొని జస్ట్ షాలో ఫ్రై చేసుకోవాలి. నేనేమంటే దీంట్లో ఏదో ఆయిల్ వేసున్నాను, సో కొద్దిగా ఆయిల్ ఉండింది, ఇంకా పర్వాలేదు ఇదే పెట్టేసుకుందాంలే అనుకొని ఇంకా అదే ప్యాన్ పెట్టేశాను నేను ఆ కడాయి. సో కొద్దిగా ఆయిల్ అనిపిస్తుంది, కానీ ఆయిల్ లేకుండా జస్ట్ అలా ఫ్రై చేసేసుకోవచ్చు, కొద్దిగా ఆయిల్ వేసినా పర్వాలేదు.
సో జస్ట్ అది అలా ఫ్రై చేసుకోవాలి, చిట్టపట్ట ఉంటుంది కదా, అంతవరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకో. కొంచెం చల్లార్చినాక దాన్ని మిక్సీలో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏమంటే చిన్న ఇట్లా పీసెస్ చేసి పెట్టుకుంది కదా మమ్మీ మ్యాంగో, సో అవంతా ఏమంటే మెజర్ చేసుకుంటా ఉంది. సో ఈ కప్తో కరెక్ట్గా మెజర్ చేసుకుందాము అన్నట్టుగా చేసుకుంటా ఉంది. సో నేను నేర్చుకుంటున్నాను మమ్మీ దగ్గర, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మా అత్తయ్య గారు చేస్తుంటారు, కానీ మా అత్తయ్య ప్రాసెస్ ఆ మెథడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మమ్మీ డిఫరెంట్గా చేస్తూ ఉంది. సో మమ్మీ కొంచెం క్వాంటిటీతో చేస్తూ ఉంది, చూద్దాం ఎలా చేస్తుందో. కొంచెం చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా, ఎక్కువ చేసుకుంటూ ఉంటుంది ఆంటీ. సో అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆంటీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట, ఆంటీకి జస్ట్ అట్లా వేసేస్తారు. సో అది అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి 3.5 కప్ వచ్చింది, సేమ్ మ్యాంగోస్ వచ్చాయి 3.5 కప్. ఆ సేమ్ కప్తో కప్ ఫుల్ ఆఫ్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంది. దాని తర్వాత 75% వచ్చేసి సాల్ట్ వేసుకుంది. సో ఇవి చల్లార్చిపోయాయి, ఇంకా దీనికి మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత కొన్ని తెల్లగడ్డలు అలా తీసుకొని మళ్ళీ జస్ట్ దీంట్లో వేసేసి ఆ కచ్చపచ్చలాగా అలా చేసేసుకోవాలి ఒకసారి. సో ఇలా చేసేసుకున్న తర్వాత ఈ మిక్చర్ అంతా మళ్ళీ దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనం ఇప్పుడు కారం వేసాము, సాల్ట్ వేసాము, ఆవాలు మెంతుల పౌడర్ వేసేస్తున్నాము, అంతే. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దానికంటే ముందేమంటే 1 కప్ ఫుల్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ ఏమంటే మనం సేమ్ కడాయిలో వేడి చేసుకోవాలి దీంట్లో. సో ఆయిల్ 1 కప్ తీసేసుకొని వేడి చేసుకుంటా ఉన్నాము. అది వేడయ్యే లోపల ఏమంటే నేను జవర్ ఇడ్లీ ఇంకా రాగి పిండి ఇడ్లీ, సో అదంతా రెడీ చేసేసుకుందాము అన్నట్టుగా అది మిక్స్ చేసేసి పెట్టేశాను. సో అవి రేపు పొద్దునకి బాగా అయిపోతాయి. దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఇంకా వేడైపోయిన తర్వాత ఆయిల్ దీంట్లో ఆవాలు కొద్దిగా వేసేసుకోవాలి, తిరగబాతలాగా అనమాట. ఆవాలు వేసేసిన తర్వాత అది చిట్టపట అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసేయాలి. సో కరివేపాకు వేసేసరికి కొంచెం దూరం వెళ్ళిపోయాను నేను. సో కరివేపాకు కూడా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా వేడి ఆయిల్ ఏమంటే ఫస్ట్ జస్ట్ ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా. ఇంకా ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే భలే కలర్ఫుల్గా వస్తూ ఉంది, భలే ఉంది అనేసి అనిపిస్తూ ఉండింది. ఇంకా మమ్మీ టొమాటో ఊరగాయ కూడా వేస్తుంది, భలే వేస్తుంది, భలే. ఇంకా ఏమంటారు ఒడియాలు వేసేది, అన్నీ భలే వేసేది మేము చిన్నప్పుడు అంతా. ఇంకా పాప మా మమ్మీకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా ఇంటి దగ్గర ఏం లేము కదా, అందుకనేసి ఎక్కువ వేసేది మానేసింది. సో ఇంకా ఆ వేడి ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకొని అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మనకి సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, సాల్ట్ కొంచెం ఎక్కువగానే అనిపించాలన్నమాట. అలా మిక్స్ చేసుకొని పెట్టేసేయాలి. ఇంకా ఇదేమంటే మమ్మీ నెక్స్ట్ డేకి సరిపోతుంది, ఊరిపోతుంది, ఒక 1 డే అంతా పక్కన పెట్టేద్దాము అనేసి అనింది, అందుకే దాన్ని అక్కడ పక్కన పెట్టేశాను. ఇంకా ఈ బాక్స్ ఏమంటే నేను ఈ మధ్య బిర్యానీ ఒకసారి చేస్తున్నాను, అప్పుడు అనితాకి ఇచ్చి పంపించున్నాను. సేమ్ బాక్స్లో ఏమంటే ఇవి సొరకాయ వడలు, అది తెలంగాణ స్టైల్ అనమాట, వాళ్ళు తెలంగాణ వాళ్ళది. సో ఆ స్టైల్లో చేసి పంపించింది. నేను ఎప్పటి నుండో అనుకుంటా ఉన్నాను, సొరకాయ అప్పుడు ఇంట్లో చెట్టు కాసిందనేసి తెచ్చుకున్నాను. సో ఆ సొరకాయతో నేను చేయాలి అనుకుంటున్నాను, కానీ చేయనే లేదు. లాస్ట్కి అనిత పంపించింది. ఇంకా నువ్వుల లడ్డూలు కూడా పంపించింది. అలాగే మమ్మీకి కూడా చాలా నచ్చాయి. మమ్మీ, నేను, సుదర్శన్, టెడ్డీ హ్యాపీ తిన్నాము. డాడీ కొంచెం టేస్ట్ చేశారు, నువ్వుల లడ్డు ఒకటి తిన్నారు. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే మేము మూవీకి టికెట్స్ బుక్ చేసాము, మా సుదర్శన్ నేను ఇద్దరం కలిసి. ఏమంటే న్యూ మూవీ వస్తూ ఉంది, ఎప్పటి నుండో అనుకున్నా ఈ మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా కరెక్ట్గా మూవీ రిలీజ్ అయిన రోజు ఎట్లో మమ్మీకి ఇంకా అప్పుడు సర్జరీకి హాస్పిటల్లో ఉండడం అలా ఏం లేదు, నెక్స్ట్ డే ఉండింది సర్జరీ. సో ఇంకా డాడీ వాళ్ళని అడిగాము, మమ్మీ డాడీ మీరు వస్తారా అంటే, మేము రాము, మీరు అందరూ వెళ్ళేస్తారండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు మా డాడీ. ఏమంటే మళ్ళీ బయట తినాల్సి వస్తుంది, అది ఇది వద్దనుకున్నారు డాడీ. ఇంకా మమ్మీ పాపం రాలేదు, ఆ స్టెప్స్ ఎక్కలేదు అనేసి మమ్మీని నేను ఫోర్స్ చేయలేదు. సో డాడీకి ఇంట్రెస్ట్ మంచిగా మూవీస్ చూడాలంటే, సో డాడీయే వద్దని చెప్పారు. సో మమ్మీ డాడీ ఇద్దరు ఉంటారులే అనేసి వాళ్ళ కింద వాకింగ్కి వెళ్తున్నారు. సో వాళ్ళని వాకింగ్కి వెళ్తూ వదిలేసి ఇంక మనం వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఇక్కడ ఏమంటే సుదర్శన్ దగ్గర కీస్ ఉన్నాయన్నమాట, కీ పాకెట్లో పెట్టుకొని బయలుదేరుతూ ఉన్నాడు. మా డాడీ గుర్తుగా అడిగారు, అట్లే తీసుకుని వెళ్ళిపోయి ఉంటే పాప మా మమ్మీ మా డాడీకి కిందే తిరుగుకుంటూ ఉంటారేమో మేము వచ్చేంతవరకు అనేసి నవ్వుకుంటూ అట్లా వెళ్తున్నాము. ఇంకా నేను అనుకున్నాను, కొంచెం టెన్షన్గా ఉండింది, హాస్పిటల్స్కి తిరుగుతూ వస్తూ అట్లా, సరేలే ఒక మూవీ చూస్తే మంచి రిలీఫ్గా ఉంటుంది అనుకుంటూ ఉన్నాం కదా, వెళ్దాం అనేసి ఇంకా వెళ్తున్నాము. ఇంతకే మూవీకి వెళ్తున్నాం అనే సంగతి చెప్పలేక ది ఫ్యామిలీ స్టార్ మూవీకి వెళ్తున్నాము. చూద్దాము ఎలా ఉంటాయి, సాంగ్స్ బాగున్నాయి, ఇంకా ఫ్యామిలీ మూవీ లాగా ఉంది, బాగుంటుంది అన్నట్టుగా ఇంకా టెడ్డీ హ్యాపీగా వెళ్దాం. వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత హాలిడే స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకెక్కడికి వెళ్ళా, ఇంట్లోనే ఉంటున్నాం కదా పాపం. సరే మూవీకి తీసుకెళ్ళేసి వచ్చేద్దాము, మళ్ళీ ఇంక నెక్స్ట్ వీక్ అంతా బిజీ అయిపోతాము, అసలు ఎక్కడికి వెళ్ళలేము అనేసి అనుకున్నాము.
అసలు ఏంటో ఒక 2 months నుండి మూవీసే లేవు. అసలు ఏ మూవీ అయినా చూద్దామా అంటే ఏది లేదు. ఇంకా టీవీలో అదే పనిగా కూర్చొని చూద్దాము అంటే అంత టైమే ఉండడం లేదు. ఒక మూవీకి వెళ్ళాలి, మంచి మూవీకి థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే అస్సలు ఒక మూవీ కూడా లేదు. ఇంకా డీజే టిల్లు ఉంది, అది వెళ్దామంటే పిల్లలతో వెళ్ళొచ్చో లేదో వెళ్ళొచ్చు అని ఉంటుంది, కానీ ఎందుకులే అన్నట్టుగా వెళ్ళకుండా ఉన్నాము. సో ఈ మూవీ అయితే కొంచెం ఫ్యామిలీ మూవీ, వెళ్ళాలి అనిపిస్తూ ఉండింది నాకు. ఇంకా సుదర్శన్ అడిగితే ఈరోజు నైట్కి ఉన్నాయి, బుక్ చేస్తాను అని చెప్పున్నాడు. సో అట్లా ఆ ఫ్రైడే రోజు నైట్ ఫస్ట్ డే, ఆ రోజు రిలీజ్ అయిన రోజే ఇంకా వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది అంటే నాకు ఇష్టంగా వెళ్తున్నాను, బాగుంటుంది చూడాలి అన్నట్టుగా. ఇంకా డాడీ అయితే ఒక్కొక్కసారి నైట్స్ ఏమి తినరు. ఇంకా ఆ రోజు నైట్ కూడా నాకు ఏం వద్దమ్మా, నేను హెవీగా తినేస్తున్నాను మధ్యాహ్నం అట్లా అనేసి అనున్నారు. ఈవినింగ్ టీ కాఫీ బిస్కెట్స్ తినున్నారు. సో నైట్ వద్దన్నారు. ఇంకా మమ్మీ ఏమంటే ఓట్స్ దోశ ఉంది కదా, ఒకటి దోశ వేసేసుకుంటా, నేను తినేస్తాను అనేసి అనింది. సో అట్లా ఇంకా మేమైతే ఇక్కడ తినకూడదు అనేసి అనుకున్నాము, ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తినేసి పడుకుందాము అనేసి అనుకున్నాము. ఎందుకంటే ఎట్లాగో ఇంకా ఇక్కడ సుదర్శన్ పాప్కార్న్ అంటూ ఏదో ఒకటి కొనిస్తూ ఉంటాడు. సో అది తింటేనే కడుపు నిండిపోతుంది. మళ్ళీ అది మూవీ అయిపోయేసరికి 10:30 అవుతుంది. సో 10:30కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో ఒక తినడం దానికంటే ఇంటికి వెళ్ళిపోదాం, ఆకలిస్తే మనం తిందాము, ఇంట్లో అన్నీ రెడీగా ఉన్నాయి అనేసి చెప్పాను. సో మూవీ ఇంకా 5 minutes ఉండిందన్నమాట వెళ్ళడానికి. ఈ లోపల ఏమంటే సుదర్శన్ ఇక్కడ పాప్కార్న్ తీసుకుందాం అనేసి చూస్తూ ఉన్నాడు. ఇంతకీ మీరందరూ చూసారా ది ఫ్యామిలీ స్టార్ మూవీ? నచ్చిందా మీ అందరికీ? అంటే ఎలాగో పిల్లలకి హాలిడేస్, ఇంకా పిల్లలతో పాటు మనకు కూడా వెళ్ళాలి అనిపిస్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటారు కదా పేరెంట్స్. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే హమ్మయ్య అనిపిస్తుంది. సో మూవీస్కి వీటికే కదా, ఇంకెక్కడికైనా ట్రిప్స్ ఏమైనా ప్లాన్ చేస్తుంటే ట్రిప్స్కి వెళ్తుంటారు, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా నాయనమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్తుంటారు. సో అలా మీరు మూవీకి వెళ్ళాలి లేదా అనేసి అడుగుతున్నాను అంతే. అందరూ బిజీ అయిపోతారు, ఎందుకంటే నాకు అర్థమైపోతుంది మనకి అప్పుడు వ్యూస్ తక్కువ ఉంటాయి. ఇది మెయిన్గా ఈ హాలిడేస్ టైంలో లేదా ఫెస్టివల్స్ టైంలో మనకి కొంచెం వ్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే అందరూ మన సబ్స్క్రైబర్స్ చాలామంది బిజీగా అయిపోతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ని ఈ టైంలో. సో అలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను అందరినీ. ఇంకా ఆ రోజు మేము రెక్లైనర్స్ బుక్ చేసుకున్నాం, నార్మల్ సీట్స్ బుక్ చేసేసుకుందాం అనేసి నార్మల్ చైర్స్లో కూర్చున్నాం. కానీ చాలా ఇన్కన్వీనియంట్గా ఉండింది నాకు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామో అనిపించింది. ఇంకా మూవీ స్టార్టింగ్లోనే పర్పుల్ కలర్లో కనిపించింది మృణాల్ ఠాకూర్. ఏమంటే నేను అదే డ్రెస్, అలాంటి కలర్ డ్రెస్లోనే వేసుకునేసరికి అదే మ్యాచింగ్గా ఉంది అనేసి అనిపించింది. ఇంకా మూవీ ఎలాగుంది అంటే సూపర్ డూపర్ అనేది ఏం లేదు, కానీ బాగానే ఉంది, బాగుంది అనిపించింది నాకు అంతే. మూవీ నచ్చుంటుందేమో నాకు, కాకపోతే మైండ్ కొంచెం టెన్షన్ మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారే అట్లా కొంచెం గుర్తుకొస్తూ ఉండింది. అంత సాటిస్ఫాక్షన్గా చూడలేదన్నమాట ఆ మూవీని. సో అంత అనిపించలేదేమో నాకు. మా సుదర్శన్ మాత్రం భయ నవ్వుకుంటా ఉన్నాడు ఫస్ట్ హాఫ్ అంతా, నాకు అసలు నవ్వే రాలేదు. సో అట్లా అనిపించింది, దానివల్లే ఉంటుందిలే అనేసి. మళ్ళీ వీళ్ళు తినాలి అని చెప్పేసి వెళ్ళారు అక్కడికి ఫుడ్ కోర్ట్కి. నేను వద్దంటే కూడా వినలేదు. ఇంకా సరే పార్సల్ తీసుకొని వెళ్ళిపోదాం బుజ్జు అన్నాడు సుదర్శన్ టెడ్డీ కోసం అనేసి. సరే అనేసి ఒప్పుకుంటే వాళ్ళు పార్సల్ ఇవ్వరంట. సో అమ్మయ్య అనిపించింది. ఇంకా ఇక్కడ ఏదో కొత్తగా పెట్టారు జ్యూసెస్ ఏదో, అది తీసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. మళ్ళీ నైట్ ఎందుకు బబ్బా అనేసి అంటే మళ్ళీ అది సుదర్శన్ వెనకాల నేను స్టాప్ చేస్తూ ఉండాలి. అదేందో సుదర్శన్కి అది కూడా తెలీదా అనిపిస్తూ ఉంటుంది. అదేమంటే నేను బ్యాడ్ అయిపోతాను పిల్లల దగ్గర, సుదర్శన్ మాత్రం గుడ్ అనమాట. మా డాడీ ఏం అడిగితే అది కొనిచ్చేస్తారు, అమ్మ ఒక్కటే ఆపేస్తూ ఉంటుంది అన్నిట్లో అనేసి అనిపించేలాగా చేస్తూ ఉంటాడు. ఇంకా అసలే నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఉంది, మమ్మీ డాడీ ఇంట్లో ఒక్కరే ఉన్నారు కదా అనేసి. మా సుదర్శన్ కదిలితే కదా, ఇప్పుడు వాడికి ఆ టైంలో షూస్ కొని 10:30 టైం, అప్పుడు షూస్ కొనిపోతే ఏంటో. ఇంకా వాడి సైజ్ ఎలాగో దొరకలేదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ వ్లాగ్ ఏం చేసేస్తాం, అందుకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.